అయితే మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ కూడా అడగమన్నారు. అడుగు, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాము అని చెప్పారు. సో కార్పొరేటర్గా సో మీరు నిల్చోబోతున్నారు. అదే మీ రిలేటివ్స్లో ఒకళ్ళు కూడా మీకు పోటీగా రాబోతున్నారంట, నిజమేనా? సో వాళ్ళు పోటీకి వస్తే మీ ఫీలింగ్ ఏంది? ఆశ అనేది అందరికి ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ ఉండొచ్చు, అందరికి ఆర్థికంగా ఉన్నాం కాబట్టి అందరూ ఉంటుంది. కాకపోతే మేము సర్వీస్ చేసినాం 5 సంవత్సరాలు చైర్మన్గా కాబట్టి మేము మళ్ళీ అవకాశానికి డెఫినెట్గా పైన హైకమాండ్ పార్టీ టికెట్ రావాలి, ఇవ్వాలి. ఓవర్కి ఇస్తే వాళ్ళు స్వీకరించి మనస్ఫూర్తిగా ముందుకెళ్తాం. ఓకే, మీరైతే గట్టిగా ఉన్నారు కదా మేమే గెలుస్తామని. డెఫినెట్లీ. ఓకే, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్, అంటే నేను ఎక్కడ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే నాకున్న సర్కిల్లో నేను అడుగుతూ ఉంటా, ఏమైనా చెప్పండి రా, ఏమైనా దొంగ పనులు వేసిరా, ఏమైనా వేసిరా చెప్పండి అని చెప్పేసి నేను అడుగుతా. సో అట్లా చెప్పడం జరిగింది. సో నాకు వినపడ్డది ఏంటంటే, వాడు చెప్పిన తర్వాత నేను కూడా ఎంక్వైరీ చేస్తే, సో మల్లారెడ్డి గారు మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? సో మీరు రేపొద్దున మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలుస్తారా, ఏం మాట్లాడతారు? మల్లారెడ్డి గారు ఎవరిని వచ్చినా కానీ నిరుత్సాహపరచారు. ఓకే, అందరినీ ఆశీర్వదిస్తారు. మమ్మల్ని కూడా ఈ పెద్ద నాయకులు కావాలి, కాబోయే ఎమ్మెల్యే అని 100 మంది ముందు చాలాసార్లు సందర్భాల్లో అన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడే. మేడ్చల్ ఎమ్మెల్యేనా? అలా అని కాదు, ఆయన ఆశీర్వదించాము అట్లా ఇస్తారు. ఓకే, పెద్ద నాయకులు కావాలి, మీరు ఎమ్మెల్యే కావాలి, మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి, రేపు 27ల బైఫర్కేషన్ అవుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, మహిళదే వస్తుంది, మీరు చైర్మన్ చేసిరు, కాన్స్టిట్యున్సీలు మనం మేడ్చలే 3 అవుతున్నాయి. అందుకే నా మల్లారెడ్డి సార్ ఒక రోజు అన్నాడు, ఏమన్నాడంటే, నేను ఎమ్మెల్యే కాదు, నేను యూనివర్సిటీలు పెట్టుకుని నేను వెళ్ళిపోతే ఎమ్మెల్యేగా నిలబడని అన్నాడు. ఆ ఎమ్మెల్యే పదవి మీకోసమేనా? అందుకే అయి ఉంటుందా? ఆయన ఆలోచన అలా ఉండదు. ఓకే, అందరినీ దగ్గరికి తీసుకోవాలి, అక్కను చేర్చుకోవాలి, అందరినీ ఆశీర్వదించాలి. సో అందరికి ఇగో ఏ లీడర్ అయినా కానీ పెద్ద లీడరు, నా కిందున్న లీడర్లు పనిచేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పాలని చెప్పేసి మీరు రేపొద్దున మహిళలు, మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారని ఎవరైనా చెప్తారు. కానీ ఆయన దగ్గరికి హ్యాపీగా వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. ఓకే, సో అంటే మీకు ఇస్తారని అయితే మీకు నమ్మకం ఉంది? డెఫినెట్గా.